ప్రాధాన్యతతో కూడిన జనగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎల్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. జనగణనలో భాగంగా కొనసాగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కలెక్టర్ శనివారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గౌతమ్ నగర్, ఆర్యనగర్ టెలికాం కాలనీలలో హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలన జరిపారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు గుర్తింపు కార్డు ధరించారా లేదా అన్నది గమనించారు. వారు జనగణన విధులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి ఇప్పటి వరకు హౌస్ లిస్టింగ్ ఎంత శాతం పూర్తయింది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వీయ గణన చేసుకున్న వారికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనగణన కోసం వెళ్లే సమయంలో క్యూఆర్ కోడ్ తో జారీ చేయబడిన ఐడి కార్డులను తప్పనిసరిగా ధరించాలన్నారు. తప్పిదాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా జనగణన జరపాలని అన్నారు. జనగణనకు సంబంధించి ప్రగతిని తెలియజేస్తూ రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు బాలరాజు, సూపర్వైజర్ అల్మాన్లు, సాయిరం, ఎన్యూమరేటర్లు భాగ్యలక్ష్మి, రాము తదితరులు పాల్గొన్నారు. మనకి ఎప్పుడైతే డైరెక్ట్ కనెక్షన్ లేదు ఇలా ఉన్నారు యాక్చువల్గా మేడం వల్ల కూడా బాబు వేసుకున్నాం, అదొకటి ఎడిట్ చేయమని చేశాను. మొత్తం హెచ్ఎల్పి అలా ఉంది, మొత్తం హైటెక్ అలా అలా పర్వాలేదు. నార్మల్ ప్రెషర్ పెట్టి బాడీ చేయాలి, క్వాలిటీ కాంప్రమైజ్ కావాలి. ఇక్కడ ఇంటెన్సివ్స్ గురించి